లో మన ఇండియన్స్కి సేఫేనా, అవి ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మొదలయ్యాయి అనేది అయితే ఈ వీడియోలో అంతా ప్రతి ఒక్కటైతే క్లారిటీ ఇస్తాను. ఇమిగ్రెంట్స్ అనేది ఆపేయాలి అని ముస్లిమ్స్ మీదనైతే ఎగనెస్ట్గానైతే ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వినీత్ వ్లాగ్స్. ఈరోజటి వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు. యూకేలో గత వారం రోజుల నుండి దాడులు అయితే జరుగుతున్నాయి. అవి ఎందుకు జరుగుతున్నాయి, మన యూకేలో మన ఇండియన్స్కి సేఫేనా, అవి ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మొదలయ్యాయి అనేది అయితే ఈ వీడియోలో అంతా ప్రతి ఒక్కటైతే క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అలానే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అసలు యూకేలో ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడ మొదలయ్యాయి అంటే 17 ఏళ్ళ కుర్రాడు అయితే ఒక డ్యాన్స్ క్లాస్ పైన అయితే దాడి చేసిండు కత్తితోటి. సో అందులో 3 అమ్మాయిలు అయితే, బ్రిటిష్ అమ్మాయిలు అయితే, చిన్న పిల్లలు అయితే చనిపోయారు. మళ్ళా 8 మంది పైగానైతే గాయపడ్డారు. దానివల్ల ఇక్కడ వాళ్ళకు కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అతను ఇమిగ్రెంట్ కింద, ముస్లిం కిందనైతే ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేసి ఇక్కడ అందరూ బ్రిటిష్ వాళ్ళు కలిసి ఏంటంటే ఇమిగ్రెంట్స్ అనేది ఆపేయాలి అని ముస్లిమ్స్ మీదనైతే ఎగనెస్ట్గానైతే ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. ప్రతి ఒక్కటైతే దాడులు, ఎక్కడ పడితే అక్కడ దాడులు అయితే చేస్తుర్రు. చాలా అంటే చాలా దారుణంగానైతే దాడులు చేస్తున్నారు. ఎవరిని చూసినా కానీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ముస్లిమ్స్ ఎవరో, హిందూస్ ఎవరు అనేది అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఇమిగ్రెంట్స్ అనేది మన కలర్ బట్టి, మన కలర్ని చూసి అయితే దాడి చేస్తున్నారు అన్నమాట. సో చాలా జాగ్రత్తగానైతే ఉండండి యూకేలో ఉన్న వాళ్ళు. ఇప్పటికీ అవుట్ ఆఫ్ లండన్లో చాలా అంటే చాలా ఏరియాస్లో దాడులు అయితే జరిగినాయి, ఎంతోమంది గాయపడ్డారు. అలానే ఫుల్ కార్స్, బస్సులని, ఈవెన్ పోలీసులను కూడా వీళ్ళు లెక్క చేస్తలేరు. సెక్యూరిటీ గార్డ్స్ని, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరిని అయితే వీళ్ళు అయితే అటాక్ చేస్తారు. ఎవరు కనబడితే వాళ్ళని, ప్రతి ఒక్కరిని. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళది ఇమిగ్రెంట్స్ని ఆపేయాలి, ఇక్కడ నుండి ముస్లిమ్స్లు అనేది ఎలా కొట్టాలి అనేది అయితే వీళ్ళైతే ఇక్కడ వాళ్ళు కోరుకుంటుర్రు. సో ఆ 17 ఏళ్ళ కుర్రాన్పై వీళ్ళు ఎంక్వైరీ చేసి నార్మల్గా గవర్నమెంట్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసింది అతను ఇక్కడ సిటిజనే, క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందినవాడని. కానీ అయినా కానీ వాళ్ళు దాడులు అయితే అలానే కొనసాగిస్తున్నారు. అసలు ఎక్కడ కూడా ఎవ్వరు ఇంటలేరు అన్నమాట. ఎవరిని చూసేవారు ఎక్కడ పడితే అక్కడ దాడులు అయితే చేస్తుర్రు. పోలీసులు ఉండడం ఆపనంత దాడులు అయితే చేస్తుర్రు అన్నమాట. చాలా ఏరియాస్ వరకు ఆల్రెడీ అయితే అలర్ట్ అయితే వచ్చింది. యూకే PM స్టార్మర్ అయితే అనౌన్స్ చేశారన్నమాట, దాడులను అయితే ఆపడానికి ప్రయత్నిస్తున్నాం, దాడులు ఎవరైతే చేస్తారో వాళ్ళని అయితే వదిలే ప్రసక్తి లేదు, పక్కా వాళ్ళని అయితే జైలుకి పంపిస్తామనేది అయితే చెప్పారన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే యూకే అంటే అందరికీ వెల్కమింగ్ కంట్రీ, ఏ మతానికి కానీ దేనికి కానీ ఎగనెస్ట్ కాదన్నమాట. సో అందుకనే మన PM అనేది అనౌన్స్ చేశాడు, అల్లర్లకు పాల్పడ్డ వారిని ప్రతి ఒక్కరికి జైలుకి అయితే పంపిస్తామని అయితే సివియర్గా అనౌన్స్ అయితే చేశారు. అయినా కానీ అలానే ప్రొటెస్ట్ అయితే కొనసాగిస్తున్నారు. సో ఇక్కడ పోలీస్ ఫోర్స్ అంతా ఉపయోగించినా కానీ ఆగడం లేదు. అందుకని డైరెక్ట్గా యూకే మిలిటరీని రంగంలోకి దించారంటే అర్థం చేసుకోండి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఎంత ఘోరంగా ఉందనేది. సో సిచ్యువేషన్ ఇంత ఘోరంగా ఇలా ఉండడం వల్ల మన ఇండియా హైకోర్టు అయితే, హై కమిషన్ అయితే మనకి ఆర్డర్ అనేది అలర్ట్ ఉండాలి ఇండియన్స్ ప్రతి ఒక్కరు అనేది అయితే అలర్ట్ అయితే చేసింది. అలాగే ఏంటంటే యూకేకి వచ్చే వాళ్ళు కానీ, సెప్టెంబర్ ఇంటెక్ కానీ లేదా విజిటర్ వీసా కానీ వాళ్ళకైతే అనౌన్స్ చేసింది అన్నమాట, క్యాన్సిల్ చేసుకోవాలి ప్రయాణాలు, యూకేకి వెళ్ళడం, యూరోప్ కంట్రీస్ వెళ్ళడం అయితే క్యాన్సిల్ చేసుకోవాలని అయితే ఆర్డర్ చేసింది. ఇక్కడ ఇప్పుడు మన యూకేలో మన ఇండియన్స్ సేఫేనా అంటే మేమైతే ఇప్పటి వరకు అయితే సేఫ్గానే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడైతే అల్లర్లు అయితే అవుట్ ఆఫ్ లండన్లో కొన్ని ఏరియాస్లో అయితే, చాలానే ఏరియాస్లో అయితే కొనసాగుతున్నాయి. ఇంకోటి అయితే నేను చెప్పబోతున్నా ఏంటంటే ఇది ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి అంటే బ్రిటిషర్స్ అయితే ఎక్కువ పాపులేషన్ ఏ ఏరియాలో అయితే ఉంటారో అక్కడనైతే చాలా అంటే చాలా దాడులు అయితే జరుగుతున్నాయి. మన రంగుని బట్టి వాళ్ళైతే డైరెక్ట్ అటాక్ చేస్తారు, దాడి చేస్తారు. ఇండ్ల పైన, కాలేజెస్ పైన, ఆఫీసెస్ పైన ప్రతి ఒక్కటి ఏది చూడకుండా యూనివర్సిటీల పైన కూడా దాడి చేస్తారు అన్నమాట వీళ్ళు. సో అందరూ జాగ్రత్తగా ఉండండి అని నేను కొంచెం అయితే మీకు చెప్తున్నాను. ఈ రెడ్ అలర్ట్ ఉన్న ఏరియాస్లో మాత్రం వాళ్ళు ఏంటంటే బయటకు రాకుండానైతే ఉండండి. ఎందుకంటే ఇది సాల్వ్ అవుతుంది, ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కానీ ఎన్ని డేస్లో అవుతుంది అనేది మనం అయితే చెప్పలేము. సో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యేంత వరకు అయితే బయటకు వెళ్ళకండి. షిఫ్ట్కైనా కానీ, ముఖ్యంగా ఏంటంటే నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, డెలివరీస్ చేసేవాళ్ళు, సెక్యూరిటీ గార్డ్గా చేసేవాళ్ళు వాళ్ళకైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. షిఫ్ట్స్కి అయితే వెళ్ళకండి, రూమ్లోనే ఉండడానికి అయితే ట్రై చేయండి.
ఎందుకంటే వాళ్ళు దాడి చేయడం చాలామంది ఉంటారు కాబట్టి దాడి చేయడం వల్ల మన ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. సో దానికంటే మనకి ఏది ముఖ్యం కాదు కాబట్టి అందుకనే మన రూమ్లోనే ఉండడానికి అయితే ట్రై చేయండి ఈ 1 వీక్ లేదా 2 వీక్స్. ప్రాబ్లమ్ని బట్టి మనం వర్క్ అయితే చేసుకుందాం. ఒక మెసేజ్ చేసిరు అన్నమాట నాకు కొంతమంది, సెప్టెంబర్ ఇంటేక్ వస్తున్న యూకేలో సిచ్యువేషన్ ఎట్లుంది, ఇలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది కదా, రావచ్చా అనేది అయితే నన్ను అడిగిరు అన్నమాట. సో సెప్టెంబర్ ఇంటేక్ వచ్చే వాళ్ళకైతే ఒకటే చెప్తున్నా, సో ఈ సిచ్యువేషన్ చూసి అయితే రండి. ఈ సిచ్యువేషన్ ఇలానే మీ ఇంటేక్ వరకు ఇలానే అంటే నెక్స్ట్ మంత్ వరకు కొనసాగితే మాత్రం మీ టికెట్ అయితే ఫ్లైట్ టికెట్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. కొంచెం లేట్ వచ్చినా పర్లేదు కానీ టికెట్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో రావడం అనేది చాలా అంటే చాలా కష్టం అన్నమాట, వరస్ట్ సిచ్యువేషన్. వీళ్ళు ఏంటంటే ఇక్కడనే కాకుండా డైరెక్ట్ ఇమిగ్రేషన్ ఎయిర్పోర్ట్లో కూడా అటాక్స్ చేస్తుర్రు. నేను ఇక్కడ మీకు అయితే చూపెడతా చూడండి సిచ్యువేషన్ అయితే ఎంత దారుణంగా ఉందో. డైరెక్ట్ అన్నిటినీ వాహనాలని ప్రతి ఒక్కటి ఇళ్లలోకి మరీ చొరబడి మరీ చేస్తున్నారన్నమాట. సో ఇదైతే ఒకప్పటి కంట్రీ కాదన్నమాట. లండన్ అంటే ఒకప్పుడు వేరే ఉండే కానీ ఇప్పుడైతే అలా కాదు. సో ఇది వరస్ట్ సిచ్యువేషను. మతాలకు ఎగనెస్ట్గా చేస్తుర్రంటే వరస్ట్ సిచ్యువేషన్ అన్నమాట. ఇలా ఏంటంటే 2011లోనో 12లోనో సంథింగ్ ఏదో ఒక బ్లాక్ పీపుల్ని పోలీసులు కాల్చి చంపారన్నట్టు ఒక వార్త అయితే విన్నా. అప్పుడు తర్వాత ఇప్పుడే దానికంటే ఎక్కువ వరస్ట్ సిచ్యువేషన్. ఈ మధ్యలో అయితే ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే రాలేవు. ఇప్పుడే ఇంత ఘోరంగా వరస్ట్ సిచ్యువేషన్ అయితే యూకేలో అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో వీళ్ళు ఒక ఫేక్ న్యూస్ని పట్టుకొని ఇన్ని దాడులు చేస్తున్నారంటే అతను కూడా ఏంటంటే మైనర్ కుర్రాడు. సో అతను కూడా ఏంటంటే ఇక్కడనే జన్మించిండు, ఇక్కడనే క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందినవాడు, అయినా కానీ వీళ్ళు పట్టించుకుంటలేరు. సో ముస్లిమ్సే అని అతను ఎగనెస్ట్గా అని వాళ్ళందరికైతే చాలా ముఖ్యంగా వాళ్ళపైన అయితే చాలా దాడులు చేస్తుర్రు. మ్యాక్స్ అయితే రెడ్ అలర్ట్ ఉన్న ఏరియాస్కి మాత్రం వెళ్ళడానికి అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి, అవాయిడ్ చేయండి. అసలు షిఫ్ట్లకు అనేది రెడ్ అలర్ట్ ఉన్న ఏరియాలో బయటకే వెళ్ళకండి. సో ఇంట్లోనే ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మన వాళ్ళందరూ సేఫేనా అంటే మనం ఏంటంటే ఇప్పటికైతే మేమైతే సేఫే ఉన్నాం. మేము ఉన్న ఏరియాలో కానీ మా కొంచెం చుట్టుపక్కల ఏరియాలో కానీ అయితే సేఫే ఉంది. సో ఏంటంటే కొందరు చెప్తున్నారన్నమాట, ఏంటంటే కార్కి మన ఓన్ కార్ ఉంటుంది కదా, దానికి అనేది స్టిక్కర్లు అయితే అతికిస్తున్నారన్నమాట. స్టిక్కర్ వెనకాల బ్లేడ్స్ అనేవి ఉంటున్నాయి. లేదా కొందరు వచ్చి సింగిల్గా ఉన్న వాళ్ళని చూసి దాడి చేయడం, లేకపోతే చైన్లు ఫోన్లు లాక్కొని వెళ్ళడం, ఇలాంటివి అనేది జరుగుతున్నాయి అన్నమాట. మెయిన్గా ఏంటంటే నైట్ షిఫ్ట్లలో. సో ముఖ్యంగా నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు, అర్ధరాత్రి ఇంటికి వచ్చే వాళ్ళని అయితే జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా గ్రూప్గా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి, సింగిల్గానైతే అస్సలు వెళ్ళకండి. సింగిల్గా ఉంటే మాత్రం అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇదేంటంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, థ్రెట్ చేయడానికి కాదు. సో ఏంటంటే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి అని. ముందు జాగ్రత్త కొద్దీ మన జాగ్రత్తలో మనం ఉంటే మనకే మంచిది. ఇండియాలో ఉన్న పేరెంట్స్ కానీ తల్లిదండ్రులకి అందరికీ ఒకటే చెప్తున్నాను, మేమైతే ఇప్పటివరకు అయితే మంచిగా సేఫ్గానే ఉన్నాం, అందరం బాగానే ఉన్నాం. మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం. ఎటైతే వెళ్తలేము మేము. అక్కడి వాళ్ళు అయితే ఏం ఇబ్బంది పడకండి, టెన్షన్స్ అయితే అస్సలు పడకండి. ఎందుకంటే మేము జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ యూకే గవర్నమెంట్ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నాయి స్టాప్ చేయడానికి దాడులని. అలానే స్ట్రిక్ట్ రూల్స్ అనేది పాస్ చేసిందన్నమాట యూకే గవర్నమెంట్. సో వరి అవర్స్ ఏం అవసరం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు యూకేలో అయితే జరుగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం చూసుకుంటే ఈ యూకేనే కాకుండా ప్రతి ఒక్క కంట్రీ అయితే ఇలానే ఉన్నాయి సిచ్యువేషన్స్. ఇప్పుడు ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా కానీ ఇజ్రాయెల్, ఇరాన్ వీటి మధ్య కానీ యుద్ధాలు అయితే జరుగుతున్నాయి కదా. సో ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా మారేది తెలుస్తలేదు. అందుకనే మన జాగ్రత్తలో మనమైతే ఉందాం. అమెరికాలో కూడా కానివ్వండి, గన్ కల్చర్ కానీ, మన ఇండియన్స్ విద్యార్థులు చనిపోవడం కానీ ఇలాంటివి న్యూస్లు అయితే వస్తున్నాయి. సో ఎక్కడున్నా కానీ మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ముందు మన జాగ్రత్తలో మనం ఉండాలి. దానికి మెయిన్గా ఏంటంటే సింగిల్గా మాత్రం ఎక్కడికైతే వెళ్ళకండి, గ్రూప్స్తోనే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ కూడా వాళ్ళని అర్థం చేసుకొని తోడుగా వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన యూకేలో రెడ్ అలర్ట్ ఉన్న ఏరియాస్ మాత్రం నేను ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను, చూడండి ప్రతి ఒక్కటి. ఆ ఏరియాలో మాత్రం అస్సలే బయటకు రాకండి. ఒక 1 వీక్ లేదా 2 వీక్స్ వరకు అయితే ఇంట్లోనే ఉండి అన్ని సరుకులు అవి అన్నీ తెచ్చుకొని
ఫస్టే ఇంట్లోనే ఉండడానికి అయితే ట్రై చేయండి, అడ్జస్ట్ కాండి. ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు షిఫ్ట్స్కి అయితే అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మనకి ఎక్కడ అయ్యేది తెలియదు అన్నమాట, ఎక్కడ సిచ్యువేషన్ వచ్చేది మనకు తెలియదు. సో జాగ్రత్తగానైతే ఉండండి. సో సెప్టెంబర్ ఇంటేక్ వాళ్ళు రావచ్చా అంటే ఈ సిచ్యువేషన్ బట్టి మీరు ఆలోచించి అయితే రండి. ఈ సిచ్యువేషన్ ఇలానే ఉంటే మాత్రం కొంచెం టైం అయితే తీసుకోండి, లేదా అంతా ఓకే సెట్ అయితే మాత్రం రావచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలానే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, ప్రతి ఒక్కటి క్లారిటీగానైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరైతే నాకు చేయాల్సింది ఒకటే, నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలానే ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది నేనైతే ఇస్తూ ఉంటా. నా నుండి అయితే నా ప్రయత్నం నేను చేస్తున్నా. సో మీరైతే నాకు ఇచ్చేది ఒక సపోర్ట్ మాత్రమే. సపోర్ట్ అయితే చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని యూకేలో ఉన్న వాళ్ళకి లేదా సెప్టెంబర్ ఇంటేక్ వచ్చే వాళ్ళకైతే షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి. సో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే పక్కా రెస్పాండ్ అవుతాను, దానికైతే రిప్లై ఇస్తాను. అలానే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నా ఇన్స్టానైతే నాకు DM అయితే ఇవ్వండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ సిచ్యువేషన్ అనేది ఓకే అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొన్ని డేస్లో ఈ వీక్లోనే అయితే ఓకే అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మన ఇండియన్స్ మాత్రం బీ సేఫ్ అండ్ స్టే స్ట్రాంగ్, సేఫ్గానైతే ఉండండి. అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.